ఐవీఎఫ్ చేయించుకున్న తర్వాత ఎంబ్రియోస్ అనేవి చాలా సార్లు ఫ్రీజింగ్ చేయడం జరుగుతుంది. సో ఈ ఫ్రీజింగ్ చేయడం వల్ల ఏమైనా నష్టం జరుగుతుందా? ఎంబ్రియోస్ హెల్తీగానే ఉంటాయా? ఎంతకాలం ఫ్రీజింగ్ చేసుకోవచ్చు అని చాలా మంది అడుగుతూ ఉంటారు. సో ఫ్రీజింగ్ వల్ల మనకి ఉన్న ఉపయోగాలు ఏంటి? ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉంటే అవేంటి అనే దాని గురించి డిస్కస్ చేస్తాను. నా పేరు డాక్టర్ సుమ, కన్సల్టెంట్ 49 ఫర్టిలిటీ సెంటర్, విజయవాడ. సో మనకి ఐవీఎఫ్ అనేది మొదలయ్యి అంటే ఈ ట్రీట్మెంట్ అనేది మనకి స్టార్ట్ చేసింది ఆల్మోస్ట్ ఒక 5 దశాబ్దాల క్రితం స్టార్ట్ చేశారండి. ఐవీఎఫ్ ట్రీట్మెంట్ ఇనీషియల్గా చూసుకుంటే సక్సెస్ రేట్ అనేది యాక్చువల్లీ చాలా తక్కువ ఉండేది. 10%, 15% కంటే ఎక్కువ ఉండేది కాదు. ఎప్పుడైతే ఈ ఫ్రీజింగ్ టెక్నిక్ అనేది కనిపెట్టడం జరిగిందో సక్సెస్ రేట్స్ అనేది చాలా చాలా ఇంప్రూవ్ అయినాయి. అండ్ సక్సెస్ రేట్స్ ఇంప్రూవ్ అవ్వడమే కాక మనకి కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ అనేవి చాలా మటుకు మనం తగ్గించుకోగలిగాం. అంటే కొన్ని మేజర్ హానికరమైన కాంప్లికేషన్స్ ఓహెచ్ఎస్ఎస్ అని అంటాము. సో హైపర్ స్టిమ్యులేషన్ సిండ్రోమ్ అంటాం. అలాంటి కాంప్లికేషన్స్ పూర్తిగా తగ్గించుకోగలిగాం. సో నిజానికి చెప్పాలంటే ఫ్రీజింగ్ అనే టెక్నిక్ అనేది ఐవీఎఫ్ టెక్నాలజీ మనకి అందుబాటులోకి వచ్చిన తర్వాత మనకి అది ఒక వరం అని అనుకోవాలి. సో దీనివల్ల మనము ఎంబ్రియోస్ అనేవి ఫ్రీజ్ చేసి సబ్సిక్వెంట్ మంత్లో పొర పెరగడానికి మందులు పెట్టి ట్రాన్స్ఫర్ చేసినప్పుడు సక్సెస్ రేట్స్ ఇంప్రూవ్ అవుతాయి. అట్ ద సేమ్ టైం చాలా కాంప్లికేషన్స్ మనం తగ్గించుకోగలుగుతున్నాం. సో ఇప్పుడు ఫ్రీజింగ్ టెక్నిక్స్ వచ్చిన దగ్గర నుంచి ఐవీఎఫ్ ఇస్ అన్ అబ్సల్యూట్లీ సేఫ్ ప్రొసీజర్. చాలా ధైర్యంగా చేసుకోవడానికి మీకు అవకాశం అనేది ఉంటుంది. ఇకపోతే ఫ్రీజింగ్ చేస్తే ఎంబ్రియోస్ కి ఏమన్నా హాని కలుగుతుందా అనే దానికి వస్తే ఇప్పుడు వరకు ఉన్న అన్ని స్టడీస్ ఎవిడెన్స్ చూస్తే ఫ్రీజింగ్ చేసిన తర్వాత అది ట్రాన్స్ఫర్ చేశాక ఎంబ్రియోస్ మనకి ప్రెగ్నెన్సీస్ వచ్చి బేబీస్ పుట్టిన తర్వాత చాలా హెల్దీగానే ఉన్నారు. ఎటువంటి అవయవ లోపాలు అయితే రావు. బట్ ఫ్రోజన్ ట్రాన్స్ఫర్ చేసినప్పుడు 1 or 2 ప్రాబ్లమ్స్ ఉంటాయి. వన్ ఈజ్ కొంచెం బేబీ కొంచెం పెద్దగా పుట్టడానికి అవకాశం ఉంది. మదర్స్కి కొంచెం ప్రెగ్నెన్సీలో బీపీ రావడానికి అవకాశం ఉంది. సో ఈ చిన్న చిన్న ప్రాబ్లమ్స్ తప్ప మేజర్ ప్రాబ్లమ్స్ అయితే ఏం లేదు. సో ఫ్రీజింగ్ చేసి పేషెంట్కి ఎటువంటి కాంప్లికేషన్స్ రాకుండా ఉండి సక్సెస్ రేట్ ఇంప్రూవ్ చేయడం అనేది చూసుకుంటే దాంతో పోలిస్తే ఈ కాంప్లికేషన్స్ యాక్చువల్లీ చాలా చిన్న కాంప్లికేషన్స్. అండ్ ఈ ఫ్రీజింగ్ టెక్నిక్స్ వల్ల చాలా మంది వాళ్ళ ఎగ్స్ అండ్ స్పర్మ్స్ కూడా ఫ్రీజ్ చేసుకొని వాళ్ళు ఎప్పుడైతే ఫ్యూచర్లో ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవాలనుకుంటున్నారో ఆ టైంలో వాళ్ళు డిసిషన్ తీసుకొని ప్లాన్ చేసుకోవడానికి కూడా అవకాశం అనేది మనకు అందుబాటులో ఉంటుంది. అండ్ ఇంకా ఈ ఫ్రీజింగ్ చేసి ఎంతకాలం మనం ఎంబ్రియోస్ ఉంచవచ్చు. ఇప్పుడు ఒక పేషెంట్ వచ్చారు, మనం ఐవీఎఫ్ చేసాము, ఎంబ్రియోస్ పెట్టాము, ప్రెగ్నెన్సీ వచ్చింది. ఇప్పుడు మిగతా ఎంబ్రియోస్ ని మనం ఫ్రీజింగ్ ఉంచితే నెక్స్ట్ ప్రెగ్నెన్సీకి పనికొస్తుందా? సో అలా ఎంతకాలం ఈ ఎంబ్రియోస్ ని ఉంచొచ్చు అని కూడా చాలా మంది డౌట్ రేస్ చేస్తారు. ఎంబ్రియోస్ ని ఒక్కసారి ఫ్రీజ్ చేస్తే, ఈ ఫ్రీజింగ్ అనేది మామూలుగా ఫ్రిడ్జ్ లో పెట్టినట్టు కాదండి. -196 degrees కి మనము లిక్విడ్ నైట్రోజన్ లో ఈ ఎంబ్రియోస్ ని స్టోర్ చేస్తాం. సో ఆ టెంపరేచర్ లో ఆ ఎంబ్రియోస్ ని మనం ఎంతకాలం అయినా మెయింటైన్ చేయొచ్చు. ఇప్పుడు మనకి ఉన్న రూల్స్ లా ప్రకారం చూసుకుంటే 10 years వరకు మనం ఆ ఎంబ్రియోస్ ని కానీ టిష్యూస్ ని కానీ మన స్పర్మ్స్ ని కానీ ఎగ్స్ ని కానీ ఫ్రీజ్ చేసుకోవడానికి అవకాశం ఉంది. సో మా దగ్గరే చాలా మంది కపుల్స్ ఫస్ట్ ప్రెగ్నెన్సీ డెలివరీ అయిపోయి బేబీకి 2 years అయిపోయి ఇప్పుడు సెకండ్ ప్రెగ్నెన్సీ కోసం ప్లాన్ చేయడానికి చాలా మంది వచ్చారు. కొంతమందికి సక్సెస్ అయ్యి ప్రెగ్నెన్సీస్ కూడా రావడం జరిగింది. అండ్ డెలివరీ అయిన వాళ్ళ బేబీస్ కూడా అబ్సల్యూట్లీ హెల్తీగానే ఉన్నారు. చాలా మంది పేషెంట్స్ ఎంబ్రియోస్ రెడీ అయ్యాక చాలా గ్యాప్ తీసుకొని మా దగ్గరకు వచ్చి ఎంబ్రియోస్ పెట్టించుకుంటారు. కొంతమంది వాళ్ళే గ్యాప్ తీసుకుంటారు, కొంతమందికి మేమే అంటే గర్భసంచి లోపల పొర సరిగ్గా రాలేదని అవి ఇవి ట్రీట్మెంట్స్ ఇస్తూ ఉండి చాలా లేట్ అవుతూ ఉంటుంది. బట్ ఎప్పుడైనా కూడా ఈ ఎంబ్రియోస్ అనేవి మనము బయటికి తీసే వరకు, థాయింగ్ అనేది చేసే వరకు అబ్సల్యూట్లీ సేఫ్గా ఉంటాయి. సో ఫ్రీజింగ్ అనేది చాలా బ్రేక్ త్రూ ఇన్వెన్షన్ ఐవీఎఫ్ అనే ట్రీట్మెంట్లో. దీనివల్ల 100% మనకి మంచి జరిగింది. మనకి సక్సెస్ రేట్స్ ఇంప్రూవ్ అయ్యాయి అండ్ కాంప్లికేషన్స్ అనేవి బాగా తగ్గాయి. థ్యాంక్ యూ.